హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. మన ఐఎంసి కంపెనీ వారు తయారు చేస్తున్న ప్రోడక్ట్లో నెంబర్ 1 ప్రోడక్టు శ్రీ తులసి అండి. ఈ శ్రీ తులసి ఎంత మంచిదో, ఎంత ఔషధ గుణాలు ఏ విధంగా ఉన్నాయో దీంట్లో అనేది మనందరికీ తెలుసు. అయితే ఇంత మంచి ఔషధ గుణాలున్న తులసి కాస్త అది ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియాలో పెంచింది. అయితే ఇంకా మంచి ఔషధ గుణాలు హెచ్చుగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, అయితే ఈ యొక్క శ్రీ తులసిలో 5 రకాల తులసులు ఉంటాయండి. 5 రకాల తులసుల్లో ఒకదానికంటే ఒకటి ఎంతో శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అటువంటి ఎంతో శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ యొక్క శ్రీ తులసి మనకు ఏ విధంగా ఉపయోగపడుద్ది అనే దానికోసం ఒక చిన్న డెమో రూపంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కడవరకు చూసి ఈ యొక్క శ్రీ తులసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది మనకి ఏ విధమైన ఆరోగ్యాన్ని ఇస్తుందని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రీ తులసిని వాడుకుండి ఆరోగ్యంగా జీవించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ముందుగా డెమోకి కావాల్సింది 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అయితే ఇది డ్రింకింగ్ వాటరు. అయితే పూర్వం మన పెద్దవాళ్ళు, మన తాతలు, ఆ తరం మన నాన్నలు, వాళ్ళ తరం వాళ్ళు ఆకు అలము, గడ్డి గింజలు, బురద నీళ్లు తాగి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఎంతో సఖ్యంగా జీవించేవారు. అయితే వాళ్ళు ఆకు అలము తిన్నా సరిగానే వాళ్ళ బాడీ ఇంత స్వచ్ఛంగా ఈ మంచినీళ్ళలాగా ఉండేది. అయితే వాళ్లకు రాని వ్యాధులు మనకెందుకు వస్తున్నాయని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, అయితే మనం పంచపచ్చ పర్వణాలు భుజిస్తూ ఉన్నాము. అయితే వాళ్ళు ఆకు అలము తిన్నా కానీ వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కలగలేదు. కానీ మనం మాత్రం పంచపచ్చ పర్వణాలు భుజించేటప్పుడు మనకు మాత్రం ఎందుకు వస్తున్నాయని మనల్ని మనం ప్రశ్నించుకుంటే కనుక, మనం కంటికి కనిపించి పంచపచ్చ పర్వణాలని మనం అనుకుంటున్నాం, కానీ అది విషంతో కూడిన పదార్థాలని మనం ఎవరో కూడా గ్రహించలేకపోతున్నాం. దానికి ఉదాహరణగా ఇది బెటాడిన్ అండి. మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది. ఇది 13 రకాల కెమికల్తో తయారు చేస్తారు. ఇది మనకు శరీరం మీద ఎక్కడైనా ఏమైనా గాయాలైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పైన క్లీనింగ్ మాత్రమే వాడతారు. అయితే దీన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, పంచపచ్చ పర్వణాలని మనం తినే ఆ కెమికల్ ఆహారం మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీని ఏ విధంగా తయారు చేస్తుంది అనే దానికోసం మీకు ఈ బెటాడిన్ని చూపించడం జరుగుతుంది. ముందుగా కొద్దిగా వాటర్ వేయడం జరుగుతుంది. అయితే ఇంత స్వచ్ఛంగా మనం ఉన్నప్పుడు, మన పెద్దలు కానీ మనం కానీ ఇంత స్వచ్ఛంగా మన బాడీ ఉన్నప్పుడు మనకు ఎటువంటి వ్యాధులు కలగవు. అయితే మనం ఏం చేస్తున్నాం, పంచపచ్చ పర్వణాలు కదా అని చెప్పేసి ఈ బయట మార్కెట్లో కెమికల్తో నిండిన ఆహారాలు, కెమికల్తో నిండిన డ్రింకులు అన్ని రకాలుగా కూడా ఏ విధంగా చూసినా కూడా
అంతా కెమికల్ మయం అయిపోయింది. ఆ కెమికల్ మయంలో మనం బతుకుతున్నాం. అయితే మనం బయట తినే ఈ ఆహార ఉత్పత్తి వల్ల మన బాడీ ఏ విధంగా కలుషితం అవుతుందంటే, ఈ విధంగా మన బాడీ మొత్తం ఈ విధంగా కలుషితమైపోతూ ఉంది. కానీ మన పెద్దవాళ్ళు ఈ విధంగా ఎంతో స్వచ్ఛంగా ఈ మంచినీళ్ళ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కలిగేవి కాదు. కానీ మనము పంచపచ్చ పరమాణాలు ఎప్పుడైతే భుజిస్తున్నామో, కానీ మనం అనుకుంటున్నాం కానీ అదంతా ఇసం. ఆ ఇసాన్ని మనం ఎప్పుడైతే మన కడుపులో పడేస్తున్నామో అప్పుడు మన శరీరం అంతా, మన బాడీ అంతా కూడా ఈ విధంగా కలుషితమైపోయి మన జీవితాన్ని మొత్తం, మన శరీరాన్ని ఒక రోగాల పుట్టకు నిలయంగా తయారు చేస్తూ ఉంది. అటువంటి అప్పుడు మనం సంతోషంగా ఎలా జీవించగలము అనేది ఒక్కసారి ఆలోచించండి. అయితే మన పూర్వం పెద్దవాళ్ళు బాడీ అంత స్వచ్ఛంగా ఈ మంచినీళ్ళ ఉండేది కనుక వాడికి ఎటువంటి డిసీజులు కలిగేవి కాదు. అయితే మనం ఈ పంచపచ్చ పరవణాలు భుజించటం వల్ల అందులో కెమికల్తో నిండిపోయిన ఆహారం కావటం వల్ల ఈ విధంగా మన బాడీ మొత్తం కెమికల్తో నిండిపోయి ఉంటుంది. అటువంటప్పుడు రోగాలు పుట్టక మరి ఏమొస్తాయో ఒకసారి ఆలోచించండి. అయితే ఎంత కెమికల్తో నిండిపోయిన మన బాడీని శ్రీ తులసి అనేది ఏ విధంగా క్లీన్ చేస్తుంది అనే దానికోసం మీకు ఒక డెమో చేసి చూపించడం జరుగుతుందండి. ఇంత కెమికల్తో నిండిపోయిన మన బాడీలో అనేక రోగాలు పుట్టుకు వచ్చి కొంతమందికి చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి ఆ కొవ్వు ఏదైతే మన బాడీలో పెరిగిపోతూ ఉందో దానివల్ల విపరీతంగా ఒళ్ళు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇది కెమికల్తో నిండి ఉన్న బాడీ. ఇది థర్మాకోల్ కప్పు అండి. ఈ థర్మాకోల్ కప్పు పానీపూరి అమ్మేవాళ్ళు దీంట్లో పానీపూరి వేసి అమ్మడానికి మాత్రం ఉపయోగిస్తారు. అయితే దీన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇది మన కెమికల్తో నిండిన బాడీ. ఆ కెమికల్తో నిండిన బాడీలో మనకు పేరుకుపోయిన కొవ్వు అనుకుందాం. అయితే మనకున్న ఇబ్బంది ఏమిటంటే, మన బాడీని మనం ఓపెన్ చేసి క్లియర్ చేసుకెళ్ళాం. అదే పైన ఎక్కడైనా దుమ్ము ధూళి పడితే మట్టికి వెంటనే శుద్ధి చేసుకుంటాం. అలాగే మన బాడీలో ఉన్న కొవ్వుని ఏ విధంగానూ కూడా బయటికి పంపించడానికి మనకి వీలు కాదు. కాబట్టి కాసేపు ఇదే మన బాడీలో ఉన్న కొవ్వు అనుకుందాం. ఈ థర్మాకోల్ కప్పుని మన బాడీలో ఉన్న కొవ్వు అనుకుందాం. ఈ కొవ్వును కాస్త మన శ్రీ తులసి ఏ విధంగా కరిగిస్తుందో ఒకసారి మీరు చూడండి. ఇందులో కొద్దిగా వాటర్ వేయడం జరుగుతుంది. చూడండి, ఎటువంటి బెజ్జము లేదు, ఏమీ లేదు. అయితే ఇది
మనం భూమిలో పాతి పెడితే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది, కానీ ఎప్పటికీ కూడా కరగదు ఇది. అటువంటి ఈ ధర్మకోలు కప్పుని మన స్త్రీ తులసి ఎలా కరిగిస్తుందో ఒకసారి చూడండి. అంటే ధర్మకోలు కప్పు ఎందుకు చూపెడుతున్నానంటే మన శరీరంలో ఉన్న కొవ్వుని ఏ విధంగా స్త్రీ తులసి అనేది కరిగిస్తుందో తెలియటం కోసం దీన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతూ ఉన్నాను. అంటే ఇందులో కొద్దిగా వాటర్ వేయడం జరుగుతుంది. అయితే ఇందులో వాటర్ వేసాను. ఇది కెమికల్తో నిండి ఉన్న బాడీ. ఈ కెమికల్ని ఏ విధంగా క్లియర్ చేస్తుంది, ఈ చెడు కొవ్వు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కరిగిస్తుంది అనేది తెలియటం కోసం మీకు ఒక డెమో చేయడం జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని డ్రాప్లు శ్రీ తులసి వేయటం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అయితే ఇది క్లియర్ అయ్యేలోపు ఈ స్త్రీ తులసి అనేది మనకి ఎన్ని రకాల డిసీజులు తగ్గిస్తుంది అనే దానికోసం ఒక ఉదాహరణగా మీకు వివరించడం జరుగుతుంది. మొదటగా శిరోజాలకు సంబంధించి నెత్తి మీద సుండ్రు కానీ పొరుసు కడతాం కానీ చెమట ఎక్కువగా పడతాం కానీ ఆ తలలో పేలు విపరీతంగా పెరగటం కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ శ్రీ తులసి కొన్ని డ్రాపులు అరిచేతులు వేసుకుని ఆ శిరోజాలకు అప్లై చేస్తే నేను చెప్పిన ఈ యొక్క లక్షణాలన్నీ కూడా శుద్ధి అవుతాయండి. అలాగే చెవు పోటు ఎవరికైనా ఉంటే కనుక చెవిలో ఒక డ్రాప్ వేసుకున్నట్లయితే మట్టుకి ఆ యొక్క చెవు పోటు తగ్గుతుందండి. అలాగే గొంతుకు సంబంధించి గొంతు బొంగురుపోవటం, గొంతు నొప్పి రావటం, నోట్లో పూత కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నవారు కొద్ది వేడి నీళ్ళలో ఒక శ్రీ తులసి డ్రాప్స్ వేసుకుండి పుక్కిలించి ఊసిన ఎడల నేను చెప్పిన ఈ గొంతుకు సంబంధించిన లక్షణాలు తగ్గుతాయండి. అలాగే ఊపిరితిత్తుల్లో నిమ్ము పేరుకుపోయి విపరీతంగా దగ్గు, ఈ దగ్గినప్పుడు కళ్ళి కింద పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ శ్రీ తులసి అనేది చాలా శుద్ధి చేసి ఆ ఊపిరితిత్తుల్ని కఫ నుంచి రక్షించి ఎంతో ఆరోగ్యవంతంగా చేయడం జరుగుతుందండి. అలాగే పొట్టలో నులు పురుగులు, ఈ యొక్క సీమి కణాలు అటువంటి ఏమైనా ఉంటే కూడా అది శుద్ధి చేసి బయటకు పంపుతుందండి. ఒకసారి గమనించండి ఈ యొక్క కప్పు ఎలా కరిగిస్తుందో. అయితే శుద్ధి చేసి బయటకు పంపిస్తుందండి. అలాగే చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు, అంటే చర్మవ్యాధులకు సంబంధించి తామరు, గజ్జి, సిడుము ఇటువంటివి కాకుండా ఇవే కాకుండా సోరియాసిస్ అంటే బొల్లు మచ్చలు, దీర్ఘకాలిక చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు ఈ యొక్క శ్రీ తులసిని నిత్యం వాడుకున్నట్టయితే ఆ యొక్క చర్మవ్యాధులు పూర్తిగా నివారించగలుగుతుందండి ఒక శ్రీ తులసి. అంతేకాకుండా చేతనలకు సంబంధించి కొన్ని రకాల వ్యాధులు మనకు కలుగుతాయి. అవి ఏమిటంటే కాలాలు మారినప్పుడల్లా దగ్గు, రొంప, జ్వరము ఇలాగ అనేక రకాలుగా వ్యాధులు మనకు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఈ యొక్క శ్రీ తులసిని వాడినట్లయితే ఆ యొక్క సీజనల్ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం చాలా మెండుగా ఉందండి. అలాగే విషపురుగులు కాట్లు వేసినప్పుడు తేలు, జెర్రి
ఈ పుల్లసీమలో ఎటువంటి అయినా కాట్లు వేసినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఆ విషపురుగులు కాట్ల మీద ఒక డ్రాపు వేసి రుద్దిన ఎడల ఆ యొక్క విషపురుగుల కాట్ల బాధ నుంచి మనం ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుందండి. అంతేకాకుండా గుండెకు సంబంధించి చాలామంది ఇప్పుడు అటాక్లు వచ్చి 25-30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎలా వయసుతో సంబంధం లేకుండా చాలామంది అకస్మాత్తుగా వాళ్ళ జీవితాలు ముగించడం జరుగుతుందండి. అటువంటి వాళ్ళు ఈ యొక్క శ్రీ తులసి వాడినట్లయితే ఈ గుండెకు సంబంధించి ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉన్నా సరే ఈ యొక్క శ్రీ తులసి శుద్ధి చేసి ఆ గుండెను ఎంతో స్వచ్ఛంగా ఉంచి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందండి. ఈ యొక్క శ్రీ తులసి అంత గొప్పది. అలాగే వైరస్లు అంటే కరోనా లాంటి వైరస్లు ఎన్ని వచ్చినా సరే అది వైరస్లో చాలా రకాలు ఉంటాయండి. ఆ ఎన్నటిని కూడా ఎదిరించి ఈ యొక్క శ్రీ తులసి మన ప్రాణాలని రక్షించగల గొప్ప ఔషధంగా ఈ యొక్క శ్రీ తులసి మనకు ఉపయోగపడుతుందండి. ఇంతేకాకుండా ఈ యొక్క శ్రీ తులసి ఎవరి ఇంట్లో అయితే నిత్యం వాడుతూ ఉంటారో వాళ్ళు ఇంట్లో ఒక మినీ డాక్టరు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే ఈ యొక్క శ్రీ తులసిని మనకున్న సమస్యను బట్టి 1 నుంచి 5 సుక్కల వరకు వేసుకుండి ఉపయోగించుకున్నట్లయితే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం 100% ఉందండి. అంతేకాకుండా ఈ శ్రీ తులసిని ఏ విధంగా అయినా ఉపయోగించవచ్చు. టీ తాగేవాళ్ళు టీలో ఒక సుక్క వేసుకుని తాగొచ్చు. లేదు ఉదయమే పరగడుపున మంచినీళ్ళలో 1 నుంచి 5 సుక్కల వరకు వేసుకుని తాగొచ్చు. అలాగే మన శరీరం మీద ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నప్పుడు మనం స్నానం చేసే ముందు బకెట్ నీళ్ళలో ఒక 5 నుంచి 10 సుక్కలు వేసుకుండి ఆ నీళ్లతో మనం స్నానం చేసినట్లయితే మన శరీరం ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా సరే అవి శుద్ధి కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. అలాగే చెప్పుకుంటూ పోతే ఈ యొక్క శ్రీ తులసి 200 రకాల వ్యాధుల మీద గొప్పగా పనిచేసి మనల్ని ఎంతో ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దగల ఎంతో గొప్ప ఔషధం. ఇటువంటి గొప్ప ఔషధాన్ని ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఇంట్లో ఉంచుకుండి వాడుకుండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది మనకు బాగుంది కదా, ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవచ్చులే కదా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ వ్యాధి అయినా అప్పటికప్పుడు పుట్టదు. మనం తినే తిండి వల్ల ఈ విధంగా పుట్టినప్పటి నుంచి 15-16 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనకు పెద్దగా ఎటువంటి వ్యాధులు కనిపించవు. అయితే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఈ తిన్న కలుషిత ఆహారం వల్ల ఈ విధంగా రాను తినగా మన బాడీ మొత్తం ఈ విధంగా కలుషితమైపోతూ ఉంది. అయితే అది మొదటి నుంచే ఈ యొక్క శ్రీ తులసి లాంటి ఔషధాలు వాడుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క మంచినీళ్ళ వలె ఏ రోజుగా రోజు శుద్ధి చేసి బయటికి పంపిస్తుంది. అటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాలి. కానీ వ్యాధి వచ్చినప్పుడు వాడదాం ఇప్పుడు ఎందుకు మనకి అని చెప్పేసి అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాధి పుట్టడానికి కొన్ని సంవత్సరాలు పడితే దాన్ని నివారించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించండి. వ్యాధి పుట్టడానికే
ఒక సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాలు పడితే దాన్ని నివారించుకోవడానికి ఇది 2-3 సంవత్సరాలు అయితే దానికి 7-8 సంవత్సరాలు అయినా సరే కానీ ఆ వ్యాధి నివారణ అనేది మనకు జరగదు. కనుక వ్యాధి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐఎంసి కంపెనీ తయారు చేయబడిన శ్రీ తులసిని నిత్యం ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు. అయితే ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా జీవించినప్పుడు ఎంతో ఐశ్వర్యవంతుడని చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఇంట్లో చూసినా కూడా ఏ ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకోవాలంటే జల్లెడి పట్టి ఎదిగినా కూడా మనకి ఎవరో దొరకరు. ప్రతి ఇంట్లోనూ కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక కంప్లైంట్ ప్రతి మనిషికి వ్యాపించి ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా ఈ కెమికల్ టైప్ ఆహారం తింటున్నాం కాబట్టి ఈ కెమికల్ టైప్ ఆహారం తినడం వల్ల మనం ఆరోగ్యంగా జీవించడం అనేది సాధ్యం కాదు. అయితే మనలో కొంతమందికి చిన్న అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే పూర్వం మన పెద్దవాళ్ళు ఈ ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే పూర్వం ఆ కాలంలో ఆయుర్వేదం పనిచేసింది, ఇప్పుడు అంత పనిచేయదు అని చెప్పేసి చిన్న అపోహ పెట్టుకుంటారు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు మంచి ఆహారం భుజించి మంచిగా జీవించేవారు కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఈ యొక్క మూలికా ఔషధాలను ఉపయోగించి ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునేవారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ కెమికల్ అంతా పొట్టలో పడేసి మొత్తం శరీరం అంతా మొత్తం బాడీ అంతా కూడా ఇంత కెమికల్గా నిండిపోయి ఉన్న దాంట్లో మనం ఈ ఆయుర్వేద ఔషధాలని ఉపయోగించి ఒక 100 రోజులు 10 రోజులు వాడేసేసి తగ్గట్లేదు, ఇది మనకు పని చేయదు అంటారు. అది కరెక్ట్ కాదు కదా. ఎన్నో సంవత్సరాలు బట్టి ఇంత కెమికల్తో నిండిపోయిన మన బాడీ 1 నెల 2 నెలలో తినేసినంత మాత్రం ఎలా క్యూర్ అవుద్దో ఒక్కసారి మీరే దూరదృష్టితో ఆలోచించండి. అది కరెక్టా? అదే ఇంగ్లీషో లేదా హోమియోపతితో ఇంకోటో వేసుకుంటే తగ్గిస్తుంది కదా అంటారు. అది వ్యాధిని తగ్గించదండి. ఎందుకంటే పైన మట్టు పెడుతుంది, మత్తు మంది వేసి ఆఫ్ చేస్తుంది తప్ప ఎప్పుడూ కూడా క్లియర్ చేయడం అనేది జరగదు. కనుక ఆయుర్వేదం పూర్తిగా నిర్మూలించాలంటే కొంత టైం పడుతుంది. అదే ఇప్పుడు మీరు నేను చెప్పిన ఈ శ్రీ తులసిని వ్యాధి లేనటువంటి వాళ్ళు ముందుగా వాడుకున్నారనుకోండి, వాళ్ళకి ఎప్పటికీ కూడా వ్యాధులు పుట్టవు. ఎందుకంటే ఏ రోజుగా రోజు మన బాడీలో ఉన్న విష పదార్థాన్ని శుభ్రంగా శుద్ధి చేసి బయటికి పంపించేస్తుంది. అయితే ఒకసారి మీరు గమనించండి, ఇంత కెమికల్తో ఉన్న ఈ యొక్క వాటర్ని ఈ శ్రీ తులసి అనేది ఏ విధంగా మంచినీళ్ళలాగా క్లియర్ చేసిందో ఒకసారి గమనించండి. అయితే ఇదే కాకుండా ఈ యొక్క కప్పును కూడా చూడండి. ఇది ఎన్నాళ్ళైనా భూమిలో పాతి పెడితే ఎప్పటికీ కూడా కరగదు, అలాగే ఉంటుంది. సంవత్సరాల తరబడి అలా ఉంచి మనం తవ్వి తీసినా కూడా అలాగే ఉంటుంది. అటువంటి దాన్ని కాక ఈ శ్రీ తులసి ఎలా కరిగించిందో ఒకసారి గమనించండి. అంటే మన బాడీలో ఉన్న కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వుని ఈ విధంగా కరిగించి బయటికి పంపేస్తుంది. అయితే మీకు చిన్న డౌట్ రావచ్చు, ఈ యొక్క కప్పుని ఎన్నాళ్ళైనా భూమిలో కప్పెడితే కరగని దాన్ని కన్నం పెట్టింది కదా, మన బాడీలోకి వెళ్ళి మన బాడీని డ్యామేజ్ చేయకుండా ఉంటుందా అని చెప్పి చిన్న సందేహం మీకు రావచ్చు. అయితే ప్రకృతికి ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా మనలో ఉన్న చెడిని మాత్రమే బయటికి కరిగించి బయటికి పారదోవాలి తప్ప మనలో ఉన్న మంచి అవయవాలని వీటిని కూడా డ్యామేజీ చేయదు. దీనికి ఉదాహరణగా మీకు ఈ యొక్క శ్రీ తులసి అనేది నా చేతి మీద వేసుకోవడం జరుగుతుంది.
మీ డౌట్ని క్లియర్ చేయడం కోసం ఒకసారి గమనించండి. ఈ శ్రీ తులసిని చూడన్న స్కిన్ మీద వేసుకున్నాను. ఎక్కడైనా ఎటువంటి డ్యామేజ్ అన్నా ఉందా? మన శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్ని మాత్రమే కరిగించి బయటికి పంపించదు తప్ప మన మంచి కొలెస్ట్రాల్ని ఎటువంటి డ్యామేజ్ చేయదు. వాటిని ఇంకా ఎంతో ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా అపోహల విడనాడి ఈ యొక్క శ్రీ తులసే కాకుండా మన ఎంసీ కంపెనీలో హెల్త్ కేరు, పర్సనల్ కేరు, ఫుడ్ కేరు, స్కిన్ కేరు, అగ్రికల్చరు అండ్ వెటర్నరీ కేరు అన్ని రకాలుగా కూడా మనకు ఈ యొక్క 360 రకాలకు పైగా ప్రోడక్ట్లను మన ఐఎంసీ కంపెనీ అందిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఐఎంసీ వైపు మారండి. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే కానీ డబ్బులు పెట్టకుండా ఏ వస్తువు ఊరికే రాదు. బయట షాపుల్లో ఇటువంటి కెమికల్ ఆహారాలు కొనుక్కునే కంటే ఇంత స్వచ్ఛంగా తయారు చేసే మన ఎంసీ కంపెనీ ఉత్పత్తులను వాడుకుంటే ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. మనం భగవంతుడు ఇచ్చిన ఆయుష ఉన్నంతకాలం ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఒక దృఢ సంకల్పంతో మన ఐఎంసీ కంపెనీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా ఎటువంటి కెమికల్ లేకుండా మన భారతదేశాన్ని మొత్తం అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మన యొక్క కంపెనీ చాలా ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుండి ఈ ప్రోడక్ట్లను మనకు అందిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించి నేను వివరించిన ఈ యొక్క శ్రీ తులసి గురించి కానీ ఏ యొక్క ప్రోడక్ట్ గురించి అయినా సరే ఒకసారి మీరు వాడి చూసి నేను చెప్పిన లక్షణాలు మెండిగా ఉన్నాయో లేదో మీరే నాకు తెలియజేస్తారు. ఒకసారి చూస్తే అంత గొప్ప ప్రోడక్ట్లు ఇటువంటి ఉత్పత్తులను వాడుకోండి. అంటే మన ఐఎంసీ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు ఆహారమే ఔషధము. ఆహారమే ఔషధము అంటే ఉదాహరణకు మనం రోజు భుజించే ఆహారాల్లో మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఎంతో చురుకుగా ఎంతో ఆరోగ్యవంతంగా చలాకీగా ఉంటాం. అదే మన ఒంటికి పడని ఆహారాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అదేమవుద్ది, మనం చాలా ఇబ్బందులు పెడుద్ది. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారమే ఔషధం అన్న ఒక మనం మత్తులు మన శరీరంలో అవయవాలను డ్యామేజ్ చేసే ఉత్పత్తులను కాకుండా మనం ఏంటంటే ప్రకృతి ధర్మంగా ఉద్భవించిన వాళ్ళం కాబట్టి ఆ ప్రకృతిలో పండిన ఔషధాలను తీసుకొచ్చి మనకు వాటిని ఒక ఔషధాలుగా మార్చి మనకు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రకృతిలో పుట్టిన జీవికి ప్రకృతే మందు. అంతేగాని మనం సొంతంగా ఏవో తయారు చేసి వాడినంత మాత్రాన అయ్యే తాత్కాలిక ఉపశమనమే కానీ ఏ విధంగా కూడా మనకి ఉపయోగపడవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఈ పనికిమాలిన బయట కంపెనీల్లో
ఈ కెమికల్తో నిండిన టీ పౌడర్లు కానీ, పేస్టులు కానీ, కాఫీ పొడులు కానీ, ముఖానికి వాడే క్రీములు కానీ, పౌడర్లు కానీ, ఒంటికి వాడే స్నానానికి వాడే సబ్బులు కానీ, తలకు వాడే నూనెలు కానీ, వంటకు వాడే నూనెలు కానీ ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కెమికల్తో తయారు చేసి వాళ్ళు ధన సంపాదన ధ్యేయంగా భావించి మనకు కెమికల్తో తయారు చేసిన ఉత్పత్తులు అందిస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం ఆలోచించి ఆ యొక్క కెమికల్తో నిండిన ఆహార ఉత్పత్తులు తీసుకుండి ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే ముందుగా మేలుకుండి మనకు ప్రకృతి ధర్మంగా ఏ ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ ఉత్పత్తులు వాడితే మనం ఆరోగ్యంగా జీవించగలం అనే ఒక దూర ఆలోచన చేసి మనము ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేనంత అసమర్థం అయితే కాదు కదండి. తెలుసుకుండి కాకపోతే ఒక విషయం ఏంటంటే బయట మార్కెట్లో ఏ వస్తువైనా సరే తక్కువ ధరకు వచ్చేది కదా, అవి తెచ్చేసుకుని వాడేసుకోవచ్చు కదా అనుకుంటారు. అవి తెచ్చుకుని వాడుకున్న తర్వాత మన జీవితాలు ఏమవుతున్నాయో తర్వాత ఆలోచించుకునే అవకాశం మనకు ఉందా, లేకపోతే ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే ఎవ్వరూ లేరు. దానికి కారణం మానవ జీవితం అంటే బాగా సులకనైపోయింది. ఎందుకంటే బతికినన్నాలే బతుకుతాం, తర్వాత ఏమైపోతే ఏం పోయింది అంటే ఇంక అటువంటిప్పుడు ఈ సంసారాలు ఎందుకు, ఈ సంపాదన ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, అనవసరం కదా. ఎవరో కోప్పడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మారాలనే ఒక ఆలోచనతో చెప్తున్నాను. మనం భగవంతుడు నిండి నూరేళ్ళు ఆయుసు మనకి అందించాడు, కానీ దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా. అలాగే ఒక చిన్న టీవీయో, ఒక కారో, ఓ మోటార్ సైకిలో లేకపోతే సెల్ ఫోన్ ఏదో కొనుక్కుంటాం, దాన్ని ఎంత భద్రంగా దాస్తామండి ఒకసారి ఆలోచించండి. మన జీవితాన్ని ఎప్పుడైనా అంత భద్రంగా చూసుకోగల ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తుందా? ఎవ్వరికీ రాదు. ఎందుకంటే ఈ మానవ జన్మ అంటే ఏదో ఉత్తుని వచ్చేసింది కదా అనుకుంటారు. ఈ భూమి మీద ఉద్భవించిన తర్వాత మనిషి చేయలేని పని అంటే ఏది ఉండదు. మానవుడే దానవుడు అనే ఒక నానుడి మనకు ఉంది. అయితే మనం కొనుక్కున్న వస్తువుల్ని అంత జాగ్రత్తగా చూసుకునేటప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఈ మానవ జన్మని సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి మానవ జన్మని ఈ శరీరానికి మంచి ఆహార ఔషధాలను అందించి ఆరోగ్యంగా చూసుకుంటే ఎంతో ఈ భరతమాత ఎంతో గర్వకారణంగా మనల్ని దీవిస్తుంది. అలా కాకుండా ఈ భరతమాత మనకు అందించిన ఔషధాలని, ఆహార పదార్థాలని మనం భుజించకుండా మనం కెమికల్తో తయారు చేసుకుండి వాడుకుండి మన జీవితాలని మనమే చేతుల నాశనం చేసుకుంటే ఎలాగండి? ఇది కరెక్ట్ కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఆహారమే ఔషధం అన్న మార్గంలో పయనించండి. ప్రతి ఒక్కడు కూడా ఆహారమే ఔషధం, ఇందులో ఏమీ లచ్చలేమైపోవండి. ఇప్పుడున్న పొజిషన్లో వ్యాధి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే వందలు కాదండి, వేలు లక్షల్లో కూడా ఖర్చు అయిపోతూ ఉంది. అదే ఈ యొక్క ఆయుర్వేదం వైపు మారి ఎటువంటి కెమికల్ లేని ఆహార ఉత్పత్తులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఉత్పత్తులను మనం వాడుకుంటే మన కుటుంబము, మనము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆయుర ఆరోగ్యాలతో జీవించి ఈ యొక్క భరతమాత ముద్దు బిడ్డలుగా బతికే అవకాశం మనకుంటుంది. మనం ఎప్పుడైతే మంచి మార్గాన్ని నడిచామో అప్పుడే ఈ భూమాత మనకు సహకరిస్తుంది, ఆ పైన దేవుడు కూడా మనకు సహకరిస్తాడు. అంతేకాని
ఎక్కడో ఉంటాడు, మనకే కనిపించాడు దేవుడు, మనం మాత్రం దేవుడికి ఎలా కనిపిస్తామని మూర్ఖత్వపు ఆలోచనలతో మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం మంచి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే ఆ మంచి ప్రయత్నంలో భాగంగా భగవంతుడు మనకు తోడుగా ఉండి మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, రే బాబు నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు, ఆ మార్గాన్ని వెళ్ళకు, మంచి మార్గాన్ని చూపిస్తానని చెప్పేసి ఆ భగవంతుడే మనకి మంచి మార్గాన్ని చూపించి మంచిగా జీవించడానికి, మంచిగా ఆలోచించడానికి, అలాగే పొరుగువానికి తోడ్పడటానికి అన్ని విధాలు కూడా ఈ ప్రకృతి మనకి సహకరిస్తుంది. కనుక ఇదెవడరా బాబు ఇంత బుర్ర తినేస్తాడని చెప్పేసి ఎవరో ఇసుక్కోకుండా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలకించి ఆచరిస్తారని చెప్పేసి నాకు తోసిన విధంగా చెప్పడం జరిగింది. అయితే లాస్ట్గా ఒకసారి గమనించండి, ఇది పూర్వం మన పెద్దవాళ్ళు బాడీ అని చెప్పాను. అయితే ఇది ఇటువంటి కెమికల్తో నింపి ఉన్న బాడీ ఇది. అయితే ఈ యొక్క కెమికల్తో నిండి ఉన్న బాడీని మన యొక్క శ్రీ తులసి ఏ విధంగా క్లియర్ చేసిందో ఒక్కసారి గమనించండి. ఇటువంటి కెమికల్తో ఉన్న బాడీని ఈ విధంగా తయారు చేసింది. అయితే ఈ యొక్క శ్రీ తులసి మనం వాడుకుంటే మన బాడీ కూడా ఇంత స్వచ్ఛంగా తయారవుతుంది. అటువంటిప్పుడు మనకి ఎటువంటి వ్యాధులు రావు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి చూడండి, కప్పుని ఇందాక చూపించాను, మళ్ళీ చూపెడుతుంటే కన్నం పడ్డ కప్పుని అని చెప్పేసి మీరు అనుకోక. ఎందుకంటే ఈ యొక్క శ్రీ తులసి వల్ల, శ్రీ తులసి యొక్క గొప్పతనం మీకు చూపించడానికి ఈ యొక్క కప్పు నేను సార్లు చూపించడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంత కెమికల్తో తయారు చేయబడ్డ ఈ కప్పునే ఒక శ్రీ తులసి అలా కరిగించి ఇటువంటి కెమికల్ని ఇరిచేసి ఇంత మంచినీళ్ళలాగా స్వచ్ఛంగా తయారు చేసిందంటే మన బాడీని చేతదా చేయదా ఒకసారి మీరు ఆలోచించండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐఎంసీ వైపు మారి ఈ ఐఎంసీ యొక్క ఉత్పత్తులను వాడుకోండి. ఒక్కటే కాదు, మనకి కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి. ఎవరికి వారు ఆరోగ్యంగా జీవించాలని నా యొక్క ఆశ. కనుక నేను చెప్పిన ఈ విషయాలు, ఈ యొక్క ఐఎంసీ కంపెనీ యొక్క ప్రోడక్ట్లు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేసి ఈ యొక్క శ్రీ తులసి యొక్క ఉపయోగాలు, అలాగే మన ఐఎంసీ కంపెనీ యొక్క ప్రోడక్ట్ల యొక్క వివరాలు నాకు తెలిసింది మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా మన పక్క వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి, మన పక్క వాళ్ళకి, మన ఇరుగు పొరుగుకి, అలాగే మన చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి అందరికీ కూడా వివరించి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పేసి నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ యొక్క ఐఎంసీ వైపు మారి ఐఎంసీ ఉత్పత్తులు వాడుకొని మీరు ఆరోగ్యంగా జీవిస్తారని నా యొక్క ఆశ. కనుక మీ